అర్జునుడు మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే ఇరు సేనల మధ్యల రథాన్ని నిలుపు అన్నాడో కృష్ణుడు ఆ రథాన్ని ముందుకు తీసుకుని వెళ్ళి కురు వంశీయులను చూడు అనగానే అర్జునుడు బంధువులందరినీ చూసి ఈ విధంగా మాట్లాడడం ప్రారంభిస్తాడు. కృష్ణ, యుద్ధ ఉత్సాహముతో నా ఎదుట నిలిచి ఉన్న మిత్రులను బంధువులను చూసి నా శరీరములో ఉన్న అవయవాలన్నీ కంపిస్తున్నాయి. నా నోరు ఎండిపోవుచున్నది కృష్ణ. నా దేహమంతా కంపించుచున్నది. నాకు రోమాంచకమగుచున్నది. నా చేతిలో గాంధీవధనస్సు జారిపోవుతున్నది. నా చర్మం మండిపోవుచున్నది కృష్ణ. కేసి అనే రాక్షసుణ్ణి సంహరించిన కృష్ణ, నేను ఇప్పుడు ఏ మాత్రము నిలబడలేకపోచున్నాను. నన్ను నేను మరచిపోవచున్నాను. నా మనస్సు చలిస్తున్నది. కేవలం విపరీతములను మాత్రమే చూడగలుగుతున్నాను. కృష్ణ, ప్రియమైన కృష్ణ, ఈ యుద్ధమునందు నా యొక్క స్వజనాన్ని చంపడము ద్వారా ఏ విధముగా నాకు శ్రేయస్సు కలుగుతుందో నేను చూడలేకపోతున్నాను. ఏ విధముగా నాకు శ్రేయస్సు కలుగుతుందో అర్థం కావడం లేదు. యుద్ధము తర్వాత విజయాన్ని కానీ రాజ్యమును కానీ సుఖాన్ని కానీ నేను కోరుకోలేకుండా ఉన్నాను. హే కృష్ణ గోవింద, మేమెవరి కొరకు రాజ్యాన్ని సుఖాన్ని చివరికి జీవనాన్ని కూడా కోరుతున్నామో వాళ్ళందరూ కూడా ఈ యుద్ధములో సన్నద్ధులై నిలిచి ఉన్నారు. అప్పుడు వచ్చే రాజ్యము వలన మాకు ఏమి ప్రయోజనము కృష్ణ? హే మధుసూదన, గురువులు, తండ్రులు, పుత్రులు, తాతలు, మేనమామలు, మామలు, మనుమలు, భావమరుదులు ఇంకా బంధువులందరూ కూడా తమ ప్రాణాలను సంపదలను విడిచిపెట్టుటకు సంసిద్ధులై నా ఎదుట నిలిచి ఉన్నారు. వాళ్ళు నన్ను చంపడానికి సిద్ధపడినను నేను ఎందులకు వారిని చంపాలి అని అనుకోవాలి. ఏ జనార్దన, ఈ భూలోక రాజ్యము అటు ఉంచి ముల్లోక రాజ్య ఆధిపత్యమునైనా సరే నేను వాంఛించను. దానికోసం నేను వారితో యుద్ధము చేయడానికి సిద్ధముగా లేను. ధృతరాష్ట్రుని పుత్రులను చంపడం వలన మేము ఎలాంటి ఆనందమును పొందగలము? ఇలాంటి దుర్మార్గులను చంపినట్లయితే మాకు పాపమే సంక్రమిస్తుంది. అందుకే ధృతరాష్ట్రుని పుత్రులను మా మిత్రులను సంహరించుట మాకు ఉచితము కాదు. హే కృష్ణ, లక్ష్మీపతి మా యొక్క స్వజనమును చంపడం వలన మాకు కలిగే లాభమేమిటి? ఇలాంటి కార్యము చేయడం వలన మేము ఎలా సుఖమును పొందగలము? హే జనార్దన, లోభము వలన వీరందరూ కూడా కుల సంహారమునందు కాని బంధువులతో కలహమునందు కాని దోషమును చూడలేకపోతున్నారు. వంశనాశనమునందు దోషమును చూడగలిగిన నేను ఎందుకు ఇలాంటి పాపకార్యమునందు నియుక్తుడిని కావలెను? కులనాశనము వలన శాశ్వతముగా వంశ ఆచారములు నశించిపోతాయి. వంశ ఆచారములు ఎప్పుడైతే నశించిపోతాయో ఆ వంశమున మిగిలిన వారంతా కూడా అధర్మ వర్తనులు అవుతారు. హే కృష్ణ, వంశమునందు అధర్మవాదము ప్రబలమగుట చేత కులస్త్రీలు కులటలగుతారు. అట్టి కులస్త్రీలు పతితులు అయినట్లయితే అనవసరమైన సంతానము ఉత్పత్తి అవుతుంది. ఎప్పుడైతే అవాంఛిత సంతానము వృద్ధి అవుతుందో కుటుంబము వారికి కుటుంబ ఆచారమును నాశనము చేసిన వారికి ఇద్దరికీ కూడా నరక జీవితము సంప్రాప్తిస్తుంది కదా. పిండోదక క్రియలు సంపూర్ణముగా నిలిపివేయబడతాయి. అలాంటి అధర్మ కుటుంబాలకు చెందిన పితరులు పతనమవుతారు.